ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ రిక్రూట్మెంట్ 2024 అనేది మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ వీక్ జూలైలో. టోటల్‌గా మనకి 2,54,832 మంది వాలంటీర్స్ ఉండేవాళ్ళు. 2024లో మనకి ఎలక్షన్ టైంలో మనకి 1,08,000 మంది క్విట్ అవ్వడం జరిగింది. అంటే రాజీనామా చేశారు. ప్రెజెంట్ అయితే వేకెన్సీ అయితే 1,26,649 మంది ఉంది. దీన్ని ఏ విధంగా ఫిల్ చేస్తారనేది అఫీషియల్‌గా మనకి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు తెలుస్తుంది. ఓకే. ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్‌లో ఎలిజిబిలిటీ ఎవరుంటారంటే యూఎల్‌బీ లేదా పంచాయతీ పర్సన్స్ ఉంటారండి. యూఎల్‌బీ అంటే అప్పర్ లెవెల్ బాడీస్ అంటే ఆ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి వీలుగుంటుంది. అది బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా. ఓకే. నెక్స్ట్ మనకి సాలరీ అనేది 10,000 రూపీస్ పర్ మంత్‌కి పే చేయడం జరుగుతుంది. అలాగే రిజర్వేషన్ అనేది 50% ప్రిఫర్డ్ ఓన్లీ లేడీస్‌కి అండి. 50% కంపల్సరీగా లేడీస్‌కి ఇవ్వాల్సిందే ఈ వాలంటీర్ పోస్టులనేది. నెక్స్ట్ ఏజ్ విషయానికొస్తే 18-35 ఇయర్స్ అండి. అంటే ఇది ఎక్స్‌టెన్షన్ అవుతుందా? లేకపోతే ఇంకను డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా తీసుకుంటారనేది ఇంకా మనకి అఫీషియల్‌గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అందులో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. ఓకే. క్వాలిఫికేషన్ వస్తే డిగ్రీ లేదా దానికి అనుగుణంగా ఉన్న ఈక్వివలెంట్ డిగ్రీస్ ఏదైనా ఉంటే దీనికి ఎలిజిబుల్. ఓకే. మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి మనకి ఇంటర్వ్యూ స్కిల్‌కి అటెండ్ అవ్వమంటారండి. అంటే ఫస్ట్ మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరెవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళందరినీ కూడాను ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వమనేసి మనకి కాల్ అండ్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. మనకి ఎవరు ఇంటర్వ్యూ చేస్తారంటే మండల కమిషనర్ గాని, తహసీల్దార్ గాని మనకి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికిస్తారు అంటే ప్రిఫరెన్స్ ఈస్ గివెన్ టు సేమ్ వార్డ్ ఆర్ పంచాయతీ. ఆ యొక్క పంచాయతీ గాని, ఆ వార్డ్‌కి సంబంధించిన పర్సన్స్‌కే ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంటర్వ్యూ పారామీటర్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఏ విధంగా ఎటువంటి దానిపైన మనకి ఇంటర్వ్యూస్ వాళ్ళు క్వెషన్స్ రేజ్ చేయడం జరుగుతుందంటే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా! గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, వెల్‌ఫేర్ యాక్టివిటీస్ దీనిపైన మనకి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్టు ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అంటే గవర్నమెంట్ వెల్‌ఫేర్ డిపార్ట్మెంట్స్‌లో ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఓకే. నెక్స్టు లీడర్‌షిప్ క్వాలిటీస్ విషయానికొస్తే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మనకి సాఫ్ట్ స్కిల్స్ అనేది కూడా ఉండడం ఉంటే మనకి బెనిఫిట్ అవుతుంది ఈ ఇంటర్వ్యూస్‌లో. ఓకే. నెక్స్టు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మనకి వాళ్ళు ఏ విధంగా ట్రైన్ చేస్తారంటే ఆహ్, ట్రైనింగ్ విషయానికొస్తే 2 డేస్ ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుందండి. అంటే ఒక వాలంటీర్ అనేది 300 పీపుల్స్‌కి సర్వీస్ చేయాలి. ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఒక 50 ఇళ్లలకి ఒక వాలంటీర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం కంపల్సరీగా ఒక వాలంటీరు 300 పీపుల్స్‌కి మాత్రం సర్వీస్ చేయాలి. ఎవ్రీ వీక్ కూడాను మండల్ లెవెల్ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఇది ఫుల్ టైమ్ జాబ్ అండి. ఆల్రెడీ గవర్నమెంట్‌లో చాలామంది పార్ట్ టైమ్స్ కింద చేయడం జరిగింది. అలాంటివి ఏవి ఉండవు. అన్నింట్లకి కూడాను వీళ్ళు అటెండ్ అవ్వాల్సిందే. ఓకే. నెక్స్టు అసలు ఈ యొక్క అప్లికేషన్ మనకి జూలై ఫస్ట్ వీక్‌లో మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుందని చెప్పాం కదా! అఫీషియల్‌గా. దీన్ని ఆన్‌లైన్ మాత్రమే అప్లై చేయడం ఉంటదండి. నెక్స్టు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఈ ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ మనకు అవసరం అంటే 10థ్ క్లాసు, ఇంటరు, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఇస్తే ఈ యొక్క సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంచేసుకోండి. నెక్స్ట్ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్స్. ఏజ్ ప్రూఫ్ మీరు ఇష్టం. ఒక 10థ్ క్లాస్ చూపిస్తారా? లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపిస్తారా? అది మీ ఇష్టం. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసేసుకొని ఉంచేసుకోండి. మొబైల్ నంబర్ లింక్డ్ ఆధార్ కార్డ్‌కి కంపల్సరీగా మొబైల్ నంబర్ లింక్ అయింది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్టు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మనకిప్పుడు టైం ఉంది కాబట్టి మీరు అప్లై చేసేసుకోండి. ఆ టైంకి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మన చేతికి రావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్. ఓకే. ఆధార్ కార్డ్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ మనకి ఉంటే ఈ ఈ ఇంటర్వ్యూ సమయంలోను గానీ, మనకి అప్లై చేసే సమయంలో కానీ చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. మనకి ఈ టోటల్ డీటెయిల్స్ అనేది మనకి అఫీషియల్‌గా జూలై ఫస్ట్ వీక్‌లోనే మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆగస్ట్ నుంచి ఆల్రెడీ వర్క్‌లోకి అందరిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంతమందికి వేకెన్సీ మాక్సిమం వచ్చిన సమాచారం చూసుకున్నట్లయితే 70,000 వాలంటీర్స్‌ని రిక్రూట్ చేస్తారనేసి
అఫీషియల్‌గా ఇంకా రాలేదు. నార్మల్‌గా మాట్లాడుతున్నారు. ఓకే. ఏదైనా అనేది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది జూలై ఫస్ట్ వీక్‌లోనే వస్తుంది. ఓకే. థాంక్ యూ.